హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మార్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే అనమాట. సో సాగర్ అయితే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేశారు ఈ ఇయర్ నా బర్త్డే. నా బర్త్డే ముందు రోజు నైట్ 12 o'clock కి ఇలా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారనమాట. ఈ టెడ్డీ అయితే ఇంకా క్యూట్ గా చాలా బాగుంది. మిడ్ నైట్ రోడ్డు మధ్యలో ఇలా ఫైర్ తో బాంబులతో నా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఎంత బాగా జరిగాయి. నేను అసలు అనుకోలేదు సాగర్ ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని. నాకు అసలు ఏమీ చెప్పలేదు ఇలా సెలబ్రేట్ చేస్తారని. మొత్తం ఇయర్ బర్త్డే తనే చూసుకున్నారనమాట. నేనైతే షాక్. నాకేం చెప్పకుండా ఇంత బాగా నువ్వు ఎలా ప్లాన్ చేసావు అనేసి అని. సో మాకు ఈ ఈవెంట్ వచ్చేసి సర్ప్రైజ్ వైజాగ్ మేకర్స్ వాళ్ళు చేశారనమాట. మీకు కూడా ఏమైనా ఇలాంటి ఈవెంట్స్ ఉంటే సర్ప్రైజెస్ ఉంటే ఇన్స్టాలో వెళ్ళి వాళ్ళ ఐడి చెక్ చేయండి. నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. నేనైతే చాలా హ్యాపీ సాగర్లో సెలబ్రేట్ చేసినందుకు. ఇంకా సాగర్ నాకు పెట్టిన పిక్స్ అన్ని చూస్తున్నాను అనమాట. ఏమేమి పెట్టారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా రిలేషన్లో ఉన్న పిక్స్ అన్ని కూడా అక్కడ పెట్టారనమాట. సో నాకు ఈ డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్ అంతా అయ్యాక కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. మెయిన్ పిక్స్ కదా మనకి, అసలే బర్త్డే రీల్స్ పిక్సే మెయిన్ అనమాట. సో ఇలా పిక్స్ ఇవన్నీ నీట్గా తీసుకున్నాం. మా రీల్ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సాగర్తో కొన్ని పిక్స్ తీసుకున్నాక నేను కొన్ని సింగిల్ పిక్స్ తీసుకున్నాను అనమాట. సో అలా వచ్చి అనేది వాళ్ళకి చూపించమంటున్నాను. తన పిక్స్ కూడా చాలా బాగా తీశారు. అండ్ ఈ ఇయర్ మాకు పిక్స్ రీల్స్ తీసిన వాళ్ళు ఎస్టివర్ హ్యాండ్స్ అనమాట. చాలా బాగా తీశారు. అండ్ ఎడిటింగ్ కూడా వాళ్ళే మనకు చేసేస్తారనమాట. మనం ఏ టైంకి అడిగితే వాళ్ళ టైంకి వాళ్ళు రెడీగా చేసి ఇచ్చేస్తారనమాట. నాకైతే చాలా బాగా తీశారు ఈ ఇయర్. నేను చాలా సాటిస్ఫై అయ్యాను. మీకు కూడా ఇలా ఈవెంట్స్ ఉంటే ఏమైనా రీల్స్ కావాలంటే ఎస్టివర్ హ్యాండ్స్ వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాలో వాళ్ళ ఐడి ఎస్టివర్ హ్యాండ్స్ అనమాట. ఫైనల్లీ కేక్ కటింగ్ అంతా అయిపోయింది అనమాట. చాలా బాగా జరిగింది. చూసారు కదా బాంబులు, లైటింగ్ ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీనెస్ కూడా ఆ మూమెంట్. నెక్స్ట్ నా సింగిల్ పిక్స్ తీసుకుంటున్నాను అనమాట. కేక్ పట్టుకొని బర్త్డే గర్ల్ని కదా, నా పిక్స్ బాగా రావాలి కాబట్టి. ఇంతకీ ఈ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ సాగర్ నాకు గిఫ్ట్ ఇస్తున్నారు, ఫోటో ఫ్రేమ్ అనమాట. సో నాకైతే చెప్పలేదు. నాకు ప్రతిసారి అడుగుతారు ఏ ఫోటో బాగుంది మరి చూడు అనేసి అని అడుగుతారు, కానీ ఈసారి అది కూడా అడగలేదు అనమాట. సో చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఇంత మంచి పిక్ నీవు ఎలా సెలెక్ట్ చేసావని. నా ఫేవరెట్ పిక్కే ఫోటో ఫ్రేమ్గా చేసి ఇచ్చారనమాట. ఫైనల్లీ సాగర్ నాకు ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ అయితే ఇదనమాట. ఆ పిక్ అయితే నాకు చాలా ఇష్టం. సాగర్ బర్త్డేకి తీసుకున్నాం ఆ పిక్. నా ఫేవరెట్ అయిపోయింది. అంత బాగా వచ్చింది అనమాట. సో దాన్నే కడిగించి నీట్గా నాకు ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారు. నేనైతే ఇంకా హ్యాపీ ఆ ఫోటో చూసి. ఇంకే పిక్ తీసి ఇచ్చేస్తారేమో అనుకున్నా, కానీ నా ఫేవరెట్ పిక్ ఇచ్చారనమాట. నెక్స్ట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక బీచ్ రోడ్లో అలా ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. నైట్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక మార్నింగ్ లేచి ట్రెడిషనల్గా ఇలా రెడీ అయ్యాను. చర్చికి వెళ్ళాలన్నమాట. ఇంకా చిన్నపిల్లలకి ఫుడ్ అని చెప్పాము. అనాథ పిల్లలకి ట్రస్ట్కి అక్కడికి కూడా వెళ్ళాలి. ఇందుకు నా డ్రెస్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది కామెంట్ చేసేయండి. సో పిల్లలకి భోజనాలు పెట్టడానికి ట్రస్ట్కి అయితే వచ్చేసామన్నమాట. సో మేము వెళ్ళేసరికి వాళ్ళు అన్నీ రెడీగా ఉంచారు. నాకు చూడగానే వీళ్ళని చాలా బాధ అనిపించింది అనమాట. సో వాళ్ళు అసలు అమ్మ నాన్న పేరెంట్స్ లేకుండా ఎలా ఉంటారని నాకు చూడగానే చాలా బాధ అనిపించింది. కానీ వాళ్ళతో ఈ నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ చేసుకోవడం. ఇలా రాగానే నాకు చిన్న సర్ప్రైజింగ్ లా వాళ్ళు ప్లాన్ చేశారనమాట. సో రాగానే కొన్ని ఫ్లవర్స్ అవన్నీ ఇచ్చారు. చిన్న పిల్లలు ఎంత చక్కగా ఉన్నారో, క్యూట్ గా. నాకైతే చాలా బాగా నచ్చేసారు వాళ్ళైతే అందరు కూడా. ఇంకా ఇంకో రూమ్ లో ఇంకో సర్ప్రైజ్ అనమాట.
కేక్ కటింగ్ అంతా అయిపోయాక పిల్లలందరికీ భోజనాలు అయితే పెట్టాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ చాలా చక్కగా తిన్నారు. నాకు ఎందుకు ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ భోజనాలు అవన్నీ చేశాక నెక్స్ట్ మేము చర్చికి అయితే వచ్చామన్నమాట. నా ఎవ్రీ ఇయర్ బర్త్డే కూడా నేను చర్చికి అయితే ప్రతి ఇయర్ వస్తాను తప్పనిసరిగా. ఈ చర్చి మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో చర్చిలోకి వెళ్ళగానే క్యాండిల్స్ అయితే పెట్టేసి చక్కగా ప్రేయర్ అయితే చేసుకున్నాను అనమాట మనశ్శాంతిగా. చర్చికి వెళ్తే ఎందుకు కానీ మనసు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజంతా. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో సాగర్ ఇది కూడా బుక్ చేశారు. ఇది అక్కడ డాబాగాన్లో ఉంటుంది. నాకు అసలు దీనికోసం కూడా ఏం చెప్పలేదు. అండ్ నా డ్రెస్ వచ్చేసి నాకు మా అన్నయ్య గిఫ్ట్ చేశారనమాట. వినోద్ బ్రో నాకు డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి. ఈ డ్రెస్ కి చిన్న స్టోరీ ఉంది, అది మీకు తర్వాత చెప్తా. అండ్ మాకు రీల్ కోసం మా కెమెరామెన్స్ చాలా కష్టపడుతున్నారు. అండ్ మాకు అవుట్పుట్ కూడా అంతా చక్కగా వచ్చిందనమాట. ఆల్రెడీ రీల్ ఇన్స్టాలో యూట్యూబ్ లో షార్ట్ లో పోస్ట్ చేసాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. రీల్ కోసం ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే మేము తీసుకుంటున్నాం అనమాట. ఇంతకీ డెకరేషన్, నా బర్త్డే సెలబ్రేషన్ ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించనేది కామెంట్ చేసేయండి. నా డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ దీనికి స్టోరీ ఉందని చెప్పాను కదా. సో నేనైతే ఈ షాప్లో ఈ డ్రెస్ చూశాను, నాకు నచ్చింది. బట్ ఎక్కువ రేట్ అని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. అండ్ నాకైతే వినోద్ బ్రో డ్రెస్ ఏమో గిఫ్ట్ చేస్తానని సాగర్ ఫోన్ చేశారనమాట. సో సాగర్ ఏమో వెంటనే చెప్పారు, స్వప్నకి ఈ డ్రెస్ నచ్చిందా, నువ్వు తీసుకుంటే గిఫ్ట్కి ఇస్తే హ్యాపీ ఫీల్ అవుద్దని చెప్పారనమాట. వెంటనే వినోద్ అని నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకొని చెప్పారు. సాగర్ అయితే తెచ్చేసరికి నేను షాక్ అయ్యాను అనమాట. ఏంటి డ్రెస్ మనం తీసుకోలేదు కదంటే అప్పుడు చెప్పారు నీకు వినోద్ అన్నీ కొన్నారనేసి. నేనైతే చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను నాకు నచ్చిన డ్రెస్ తీసుకున్నందుకు. ఇక్కడ రీల్ కోసం మా కష్టాలు అనమాట. చిన్న చిన్న షార్ట్స్ కోసం ఇలా తిప్పడం అన్నీ కామెడీ చేస్తున్నారు అనమాట సాగర్. కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. రీల్ కూడా ఇంకా బాగా వచ్చింది అనమాట. సో ఈ డ్రెస్కి డెకరేషన్కి నాకైతే బాగా సూట్ అయ్యింది. ఇంకా పిక్స్, రీల్స్ అవన్నీ తీసుకున్నాక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో అందరూ నాకు ఒక్కొక్కరు వచ్చి అలా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ మా స్వాతి గణేష్ అని అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ముందు రోజు నైట్ మేము కేక్ కటింగ్ చేసుకుని పిక్ తీసుకున్నాం. ఆ పిక్కే గిఫ్ట్గా ఇచ్చారనమాట. నేను ఎంత షాక్, ఎంత తొందరగా ఈ పిక్ వీళ్ళు గిఫ్ట్ చేయించారు అనేసి. పిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఇయర్ నాకు పిక్ ఆ పిక్కే బాగా వచ్చిందనమాట, కేక్ కట్ చేస్తున్న పిక్. సో ఆ పిక్కే నాకు ఇలాగ ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చేసరికి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంతగా గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూసేయండి. సో ఇదే ఫైనల్ పిక్ అనమాట. నెక్స్ట్ మా చెల్లి, సాగర్ వాళ్ళ చెల్లి నాకైతే విషెస్ చేయడానికి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవి. అండ్ మా చెల్లి, సాగర్ వాళ్ళ చెల్లి అనమాట తను. సో నా బర్త్డే సెలబ్రేషన్కి వచ్చిందనమాట. సో కొత్తగా వదిన అయ్యాను కదా, సో అందుకనే వచ్చిందనమాట ఈ బర్త్డేకి. ఇక్కడ నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తుంది అనమాట. సో ఇన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీతో నేను అంత అటాచ్ కాదు కాబట్టి ఎవరిని పెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి ప్రతి ఈవెంట్లో వాళ్ళు కూడా వస్తుంటారనమాట. సో ఇంతకీ వాళ్ళేం గిఫ్ట్ ఇచ్చారని చూసేయండి. అండ్ ఇది మా చెల్లి సెలెక్ట్ చేసింది అనుకుంటా ఈ గిఫ్ట్. అండ్ ఇది కూడా నాకు నచ్చిన పిక్కే. లాస్ట్ ఇయర్ బర్త్డేకి నేను తీసుకున్న ఫోటోషూట్లో నచ్చిన పిక్. ఇది ఫ్రేమ్ చేసి ఇచ్చారనమాట. ఏంటో ఈ ఇయర్ నా బర్త్డేకి ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి. అండ్ గుర్తుగా అవే ఉంటాయిలేండి, ఫోటో ఫ్రేమ్సే, మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఈ పిక్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది పిక్కే అనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా చెల్లి వాళ్ళందరికి కూడా సెలెక్ట్ చేసి ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ గ్రూప్ ఫోటో పిక్స్, అలా కేక్ అవన్నీ తినిపించాను అనమాట వాళ్ళకి. ఎంతకీ ఈ పిక్ మీకు ఎలా అనిపించింది, ఈ ఫోటో ఫ్రేమ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాక నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ రెబికా వచ్చిందనమాట. సో లేట్గా వచ్చింది కొద్దిగా. సో లేట్గా వచ్చిన టైంకి వచ్చేసింది అనమాట. సో అది కూడా గిఫ్ట్ తెచ్చింది, అది కూడా ఫోటో ఫ్రేమ్ అనమాట. సో రెబికా రాగానే మా సాగర్ అయితే ఫుల్ కామెడీ అనమాట. కామెడీ స్టార్ట్ చేశాడు ఎప్పుడు తను మేము కలిసిన ఫుల్ కామెడీ అనమాట. తన మీద ఎక్కువ కామెడీ చేస్తుంటాడు సాగర్. అండ్ తను వచ్చిందని కొన్ని పిక్స్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. అలా కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకున్నాక తను కూడా గిఫ్ట్ తెచ్చింది, తను కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేసింది అనమాట.
అలా కొన్ని పిక్స్ ఇవన్నీ తీసుకున్నాక సో తను తెచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాను అనమాట. అండ్ తను తెచ్చిన గిఫ్ట్లో చిన్న స్పెషల్ ఉంది. ఏంటంటే ఫస్ట్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఏమేమి స్పెషల్ మా లైఫ్లో జరిగాయో నేను అప్పుడు నేను తీసుకున్న పిక్స్ అన్ని కూడా తను గ్యాదర్ చేసి నా ఇన్స్టాలో ఉంటాయి కదా, దాన్ని ఒక ఫోటో ఫ్రేమ్గా చేసి ఇచ్చింది అనమాట. సో ఇదొక స్పెషల్ మూమెంట్లా ఇవన్నీ చేసి ఇచ్చింది అనమాట. అప్పుడు తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ఫోటో ఇప్పుడు అని. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఈ ఫోటో నాకు ఇంకా బాగా నచ్చేసింది. ఎందుకంటే నా ప్రతి స్పెషల్ మూమెంట్స్ కూడా తనకు తెలుస్తాయి అనమాట. అలా తను కొన్ని పిక్స్ అన్ని గ్యాదర్ చేసి దాన్ని ఫోటో ఫ్రేమ్గా చేసి ఇచ్చింది అనమాట. కొంచెం స్పెషల్గా ఉంది కదా ఇది. ఫైనల్లీ అందరూ కూడా విష్ చేశారు, గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంతకీ సాగర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది చూసేయండి. అండ్ మా లైఫ్లో జరిగే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్లో జరిగే పిక్ అయితే ఇచ్చారనమాట. అది కూడా మా ఎంగేజ్మెంట్ పిక్ అనమాట. సో చూడగానే ఏంటి సీడీ ప్లేయర్లో ఉందనుకున్నాను, బట్ అది లైటింగ్ వస్తుందంట కనెక్షన్ పెడితే, ప్లగ్లో పెట్టి కనెక్షన్ పెడితే. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఎంగేజ్మెంట్ పిక్ ఎప్పుడు కూడా మాకు అది గుర్తుండిపోద్ది అనేసి అని. ఏంటో ఈ సాగర్ అన్ని కూడా చాలా చక్కగా చేశారు. నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా చాలా బాగా చేశారనమాట. యాక్చువల్లీ ఏ డౌట్ నన్ను అడుగుతారు, అది కూడా నన్ను అడగకుండా తనే అన్ని ఇయర్ ప్లాన్ చేశారనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఇది మా ఎంగేజ్మెంట్ పిక్ అనమాట. మా లైఫ్లో జరిగే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది పిక్ చూడగానే. అండ్ దీనికి లైటింగ్ ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. దీనికి పెగ్ కనెక్షన్ ఇవ్వగానే ఇలా లైటింగ్స్ వస్తాయి అన్నమాట. సో ఫోటో అయితే ఇంకా బ్రైట్గా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. బాగుంది కదా, ఈ ఐడియా కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఫైనల్లీ సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాక గణేష్ అన్నయ్య వాళ్ళు, మా చెల్లి వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఫైనల్లీ ఎంగేజ్మెంట్ తర్వాత నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి అనమాట. సాగర్ చాలా బాగా చేశారు. అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అన్ని ఎంగేజ్మెంట్ వీడియోస్ వచ్చేస్తే ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంక వీడియో. బాయ్ గైస్.